హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా డిన్నర్ ఏంటో మీకు చూపిస్తాను. మసాలాలతో ఈరోజు చేసుకున్నాం. అదేంటో చూసేస్తారా? ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి తర్వాత ఒక గుప్పుడు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చా తీసుకొచ్చి చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ మసాలాలు అన్నిటితో చేసుకునే రెసిపీ అని. ముందుగా 2 ఆకులు, బిర్యానీ ఆకులు, చెక్క, మొగ్గ, షాజీరా, లవంగ, మిరియాలు, పువ్వు, ఇది జాపత్రి, ఇంకొకటి మిస్ అయింది, అదే ఇది కదా. లెట్స్ యాడ్ ఇంటూ ఇట్. సో ఈ మసాలాలు జీడిపప్పు వేగిపోయాక వేసేసుకోవచ్చు. జీడిపప్పు అయితే వేగిపోయింది, సపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఇందులో వేసేసుకున్నాను. నేను ఒక ఆయిల్ యాడ్ చేయలేదండి, ఎందుకంటే ఈ గీ సరిపోతుంది అనుకొని మళ్ళీ ఎక్కువ ఆయిల్గా ఉంటుందని ఈ గీతోనే సరిపెట్టేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక పొడవుగా కోసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. చూసారా, ఆనియన్స్ ఈ విధంగా కోసుకోవాలి. ఇది ఒక ఆనియన్, ఒకే ఆనియన్, ఇది కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి వేసేసుకుందాం, ఒక 3 చిన్న చిన్నగా కోసుకుందాం. ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకుంది. కొంచెం పుదీనా వేసుకోవచ్చు. ఈ కప్తో 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను, చిన్న కప్తో. దీంట్లో 3 కప్స్ ఆఫ్ వాటర్ పోయాలి. చూసారా, మసాలా కూడా బాగా మిక్స్ అయిపోయింది, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. ఈ కప్తో 2 కప్స్ రైస్ తీసుకున్నాను. 1 అవర్ నానిపోయింది. 30 మినిట్స్ చాలు, నేను 1 అవర్ తీసుకున్న టైము. ఇది ఫిల్టర్ కూడా చేసేసుకున్నాను స్ట్రైనర్లో వేసి. ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇవి వేసేసుకోవాలి. వాటర్ అయితే బాయిల్ అయ్యడం స్టార్ట్ అయింది. మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకున్నాము. ఈ రైస్ని స్లోగా ఇలా పక్కకి ఇట్లా అడ్జస్ట్ చేయాలి. ఎక్కువగా కలిపితే కనుక ఇది నానిపోయింది కదా, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. కొత్తిమీర వేసుకుందాం, కొంచెం పుదీనా, 1/2 టేబుల్ స్పూన్ షాహీ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుందాం. 3 మినిట్స్ హైలో పెడితే ఇట్లా బాయిల్ అయి పైకి వచ్చిందండి. ఇప్పుడు సిమ్మర్లో పెట్టేసుకోవాలి 5 మినిట్స్. 5 మినిట్స్ పెట్టుకొని మూత పెట్టి 5 మినిట్స్ బాయిల్ అవనిద్దాము. ఈ లోపల ఒక కప్లో 5 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకొని ఒక స్ట్రాండ్స్ ఆఫ్ సాఫ్రాన్ వేసుకున్నాను. బాగుంటుంది లాస్ట్లో వేసుకుంటే, ఇది కూడా మస్ట్. అండ్ ఇవి కూడా వేసుకున్నాం కదా, బాయిలింగ్ టైంలో వేయకూడదు, తినే టైంలో గార్నిషింగ్గా వేసుకొని చూడడానికి బాగుంటుంది. గార్నిష్ చేసుకుంటే అలాగే తినేటప్పుడు కూడా క్రంచీగా చాలా బాగుంటాయి. ఆఫ్టర్ 5 మినిట్స్ చూస్తే రైస్ అనేది ఇట్లా పైకి వచ్చిందండి. సో ఇప్పుడు రైస్ని ఇలా మిక్స్ చేయకూడదు, ఇట్లా
ఎందుకంటే రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. మనకి మంచిగా ఉండాలంటే ఇలా అనుకోండి. కొంచెం తడి ఉంది కింద, చూసారా? అది వాటర్ అది కూడా అనుకోకుండా ఇట్లా ఈ లాస్ట్ ఎండింగ్ గరిట ఎండింగ్తో ఇట్లా అనండి ఈక్వల్గా. చూసారు కదా ఎంత బాగా కలర్ అయితే వచ్చిందో. ఇది వేసేసుకుందాము. 4 ప్లేసెస్లో వేసుకోవాలి. 1 2 3 4 మొత్తం ఇలా వేసేసుకొని మళ్ళీ ఇంకొక 3 minutes వరకు మూత వేసేసుకున్నాము. మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు సిమ్మర్లోనే ఉంది. 3 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఆఫ్టర్ 3 minutes చూసారా ఈ ఎండింగ్స్ నుంచి తీయాలి. పొడి పొడిలాడుతుంది చూసారా ఫ్రెండ్స్. రైస్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం తడిగా ఉంది అని అనుకుంటే కనుక ఇంకొక 2 minutes మీరు సిమ్మర్లో ఉంచి సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాదైతే అయిపోయింది ఆల్మోస్ట్. నేను ఇప్పుడు ప్లేటింగ్ చేసిన బిర్యానీ అయితే రెడీ ఫ్రెండ్స్. చాలా బాగుంది. దీంట్లో కాంబినేషన్ రైతా, అలానే పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఏదైనా యమ్మీ ఉంటుంది. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. So that's all for today. Thank you so much for watching. Bye bye. I'm having this biryani with paneer curry.